మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా ఆయా శాఖల సిబ్బందితో ప్రభుత్వ పథకాల అమలు కొరకు బుధవారం సమావేశం నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, వివిధ సంక్షేమ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపికపై ఈ సమావేశంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 26న ఈ పథకాలన్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోపు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని సంబంధిత శాఖల సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాపురావు, మండల వ్యవసాయ అధికారి మార్క్ గ్లాండ్స్టన్, ఏపీడీ మల్లేష్, డిప్యూటీ డిఈ విద్యాసాగర్, ఆర్ఐలు తిరుపతి, అపూర్వదేవి, ఏపీఓ బాలయ్య, ఐకేపీ ఏపీఎం రాజ్ కుమార్, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అన్నిటికీ కూడా కోఆర్డినేషన్ చేసుకోమని చెప్పి మనకి డిస్కస్ ఉంటుంది. అగ్రికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళతో మనం వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మనలో కోఆర్డినేషన్ చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్లో సహాయం చేయించడం అదొక జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ముందుగా మనకు